హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష వరల్డ్. అండ్ ఈ వ్లాగ్ రావడానికి కొంచెం టైం అయితే పట్టిందనమాట, ఎందుకంటే ఎడిటింగ్ కొంచెం టైం తీసుకున్నాను. సో మేమైతే ఇంకా హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్ళి కందుకూరు నుంచి నెల్లూరు వచ్చాము. నెల్లూరు నుంచి ఇంకా చెన్నై అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ వెకేషన్కి చెన్నై వెళ్తే బాగుంటుందని ప్లాన్ చేశాము. సో చెన్నై అయితే వచ్చామన్నమాట. అండ్ నేను రోమ్ చేసే అన్నీ కూడా చిన్న చిన్న బిట్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను అండ్ వ్లాగ్స్లో. అంతేకాకుండా పెద్ద వీడియో కూడా యాడ్ చేద్దామని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. అండ్ నెల్లూరు నుంచి మేమైతే స్టార్ట్ అయ్యేటప్పుడు మెడ్రాస్ రోడ్లో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళేసేసి ఇంకా దర్శనం అయితే చేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము. మాకు నెల్లూరు నుంచి చెన్నై 3 hours అయితే పట్టింది. అండ్ ఆ టైంలో ఫుల్ రద్దీగా ఉందనమాట, అంతా ఫుల్గా. అండ్ సుమంత్ ఏంటంటే ఎప్పుడైనా కూడా మేము వెళ్తుంటే ఇంకా లేచి అంత రోడ్లు అయితే చూస్తుంటాడు. అండ్ మేమైతే చెన్నై అయితే రీచ్ అయ్యాము. చెన్నై ఎందుకు వచ్చామంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ హౌస్, అక్క వాళ్ళ హౌస్ ఉందనమాట చెన్నైలో. సో అయితే వచ్చామన్నమాట. అంటే నాకు వదిన అవుతారు. అండ్ ఇదే వాళ్ళ హౌస్ అనమాట. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మేము కింద అనుకొని అటు వెళ్ళాము. అండ్ మేమైతే ఫస్ట్ టైం అనమాట రావడం ఇక్కడికి. అండ్ నా మొహం అయితే కంటిన్యూగా జర్నీ చేస్తూనే ఉన్నాము. హైదరాబాద్ నుంచి కందుకూరు వచ్చాం. కందుకూరులో జస్ట్ 4 hours ఉన్నాము అంతే. మళ్ళీ అక్కడి నుంచి నెల్లూరు వచ్చాము. అండ్ జస్ట్ నైట్ పడుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఫుల్ టైర్డ్ అనమాట. అండ్ ఫైనల్గా రీచ్ అయ్యామన్నమాట హోమ్కి. అండ్ మా వదిన ఇక్కడైతే నేను చూపించట్లేదు, మా వదిన నన్ను ఇప్పుడు చూపించొద్దు అన్నారు. సో ఓన్లీ మా అన్నని అయితే చూపించామన్నమాట, అంటే వదిన వాళ్ళ హస్బెండ్. అండ్ ఇంతకుముందు నేను వ్లాగ్ కూడా చేశాను, చిన్న వీడియో అయితే చేశాను అన్నతోనే. అండ్ వీడియో తీస్తుంది వచ్చి మా వదిన వాళ్ళ పాప అనమాట. కిందకు వచ్చారనమాట మేము రాగానే. తను అయితే వీడియో తీస్తుంది. ఇక్కడ ఉంది మా అత్తయ్య అనమాట. ముందే వచ్చేసారనమాట మా అత్తగారు ఇక్కడికి. అండ్ నాకైతే ఎడిటింగ్ అస్సలు కుదరలేదు. అందరూ వాళ్ళకి 2 పిల్లలు, మాకు 2 పిల్లలు, ఫుల్ గోల గోల. అసలు నాకు ఎడిట్ చేయడానికి అస్సలు టైం అయితే అవ్వలేదు. అండ్ ఇంకా వచ్చాకైతే ఇంకా ఇక్కడ ఎండ అయితే 43 degrees to 44 ఉందనమాట, ఫుల్ ఎండ. ఇంకా మేము రాగానే ఇంకా ఏసీ వేసుకొని పడుకున్నాము. అస్సలు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. మార్నింగ్ అంతా కూడా అస్సలు ఎక్కడికి తిరగడానికి లేదనమాట, ఫుల్ హాట్గా ఉంది. బయట తిరుగుదామంటే అది పిల్లల్ని వేసుకొని అస్సలు తిరగలేను కదా. అండ్ ఈవినింగ్ అనమాట, ఇది 5 o'clockకి. 5 o'clock కూడా మీరు చూసినట్టయితే చూడండి, అస్సలు ఫుల్గానే సన్ లైట్ ఉందన్నమాట. అండ్ చూసారు కదా, ఇలా అయితే రెడీ అయిపోయాను. అసలు ఏదైనా బట్టలు వేసుకుందామని కూడా కంఫర్ట్ లేదు. మా వదిన అనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క అనమాట. అండ్ అదొండి అందరం అయితే ఇంకా రెడీ అయ్యామన్నమాట. ఇప్పుడు వచ్చి మేము ప్యారిస్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము. అండ్ ఫుల్గా ట్రాఫిక్ అయితే ఉంది. ఇక్కడైతే ఏంటంటే ఫన్నీ, మనం హైదరాబాద్లో ఏంటంటే మేము సీట్ బెల్ట్ అది పెట్టుకోము. సో ఇక్కడైతే సీట్ బెల్ట్ కోసం అని మమ్మల్ని అయితే 2 times ఆపారు. ఫైన్ కూడా వేశారు అనమాట, 1000 rupees. సీట్ బెల్ట్ పెట్టుకోవడం అలవాటు లేని వాళ్ళు అయితే చెన్నై వస్తే కంపల్సరీ సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి. మేము 2 times అయితే కట్టామన్నమాట ఫైన్. ఎందుకో మరి ఏపీ బోర్డు చూస్తే ఆపుతారో ఏమో తెలియదు, కానీ మేమైతే మమ్మల్ని 2 times ఆపారు. 2 times కూడా పే చేసాము. సో చెన్నై వస్తే జాగ్రత్త ఫ్రెండ్స్. ఇక్కడైతే ట్రాఫిక్ పోలీసులు ఫుల్ స్ట్రిక్ట్గా అయితే ఉన్నారు. అస్సలు సీట్ బెల్ట్ లేకపోతే పక్కన కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలంట. సో ట్రాఫిక్ రూల్స్ అయితే బాగా పాటించాలి. మేమేంటంటే హైదరాబాద్లో సీట్ బెల్ట్ లేకుండానే డ్రైవ్ చేస్తుంటాం, పెద్ద అలవాటు లేదు. ఇక్కడికి వచ్చాక 2 సార్లు ఫైన్ కట్టాము. వెళ్ళేలోపు ఇంకెన్నిసార్లు ఫైన్ కట్టాలో మాత్రం తెలీదు, ఎందుకంటే అలవాటు లేకపోవడంతో ఏంటంటే ఇక పక్కన పెట్టుకోవడం మర్చిపోతున్నారు మా హస్బెండ్ కూడా. అండ్ ఇది వచ్చి సెంట్రల్ అంట, రైల్వే స్టేషను. అండ్ మోస్ట్లీ అసలు తిరుగుదామనే వచ్చామన్నమాట, అన్ని ప్లేసెస్ కవర్ చేయాలని. అండ్ ఇది వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అంట. అసలు చూడటానికి ఎంత పెద్దగా ఉందో జనరల్ హాస్పిటల్, చాలా పెద్దది. అండ్ ఇప్పుడు వచ్చి మనం ప్యారిస్కి అయితే వచ్చాము. అస్సలు వీడియో షూట్ చేయడానికి అయితే అస్సలు అవ్వలేదన్నమాట, అంత క్రౌడ్ ఉండింది. అండ్ ఇక్కడంతా కూడా జ్యువెలరీ, బట్టలు అవన్నీ చాలా చీప్గానే ఉన్నాయి. అండ్ మేమైతే తీసుకున్నాను, నేనైతే షాపింగ్ చేశాను. షాపింగ్ లాగ్ వరకు, చెన్నై షాపింగ్ లాగ్ వరకు ఒకటైతే చేద్దామని చెప్పి
నేనైతే అనుకుంటున్నాను. మా టోటల్ బిల్ అయితే ఇప్పటి వరకు ఒక 15,000 అయితే అయ్యి ఉంటుంది. అండ్ బట్టలు అవన్నీ తీసుకున్నాను. నేను కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అది అంత సపరేట్ బ్లాగ్ చేస్తాను, ఎందుకంటే చాలా తీసుకున్నాను ఐటమ్స్ నేను. అవన్నీ దీంట్లో చూపించడానికి చాలా లెంతీ అయిపోతుంది. సో దాని వరకు నేనైతే సపరేట్ తీస్తాను. అండ్ చాలా బాగున్నాయి అన్నమాట బట్టలు అండ్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ మా వాళ్ళైతే ఈ వేడికి ఈ వాటికి ఒకటే గోల్ అనమాట. ఫుల్గా యాడ్ అవ్వడము, ఫుల్ గోల్ చేసి గందరగోళం చేశాను అనమాట. ఇంకొకటి హైలైట్ ఏంటంటే ఇక్కడ బాదం పాలు తాగాను. బాదం పాల కాస్ట్ వచ్చి 140 అంట. చాలా చిన్న గ్లాస్ ఇచ్చారు, రేట్ అడగకుండా తాగేసాము. అమ్మో చాలా కాస్ట్ అనమాట అది. అండ్ సుశాంత్కి బర్త్డే వస్తుంది కదా, సో షాపింగ్ చేద్దామని చెప్పి ఇక్కడ హోల్సేల్ మార్కెట్కి అయితే వచ్చేసాము. అండ్ బట్టలు అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే శారీస్ కూడా తక్కువ కాస్ట్ అనమాట. అండ్ అన్నీ అయితే చూసేసాము. ఎక్కువ వీడియో అయితే నేను షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే సుమంత్ అయితే నడవలేదు ఈసారి. అండ్ ఇక్కడే బాదం పాలు తాగాము. 140 అంట ఒక గ్లాస్, చిన్న గ్లాస్ బాదం పాలు. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే ఆఫర్లో ఉన్నాయన్నమాట. 200 రూపీస్ బ్యాంగిల్స్ చాలా 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 బాగున్నాయి, సీజెడ్ స్టోన్స్. అండ్ నేనైతే ఈ బ్యాంగిల్ తీసుకున్నాను. అండ్ అది నేనైతే సపరేట్ బ్లాగ్ చేస్తాను. చూడండి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. 200 రూపీస్ అనమాట. అండ్ 250కి అలా వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్. కాస్ట్ అయితే చాలా బాగుంది. ఇదంతా కూడా హోల్సేల్ మార్కెట్, మనకి రీటైల్గా కూడా దొరుకుతుంది. ఈ రోడ్ వచ్చి ప్యారిస్ అనమాట. మొత్తం రోడ్ ఫుల్ రోడ్స్ ఇలా షాపింగ్ అయితే ఉంటుంది మనకి. అండ్ నా ఫోన్ వచ్చి ఏంటంటే కింద పడిపోయింది. సో కెమెరా అయితే కొంచెం క్వాలిటీ తగ్గిపోయింది అనమాట. ఇంతకుముందు అంతో ఎంతో వచ్చేది, ఇప్పుడు పూర్తిగా అది కూడా పోయిందనమాట. అండ్ ఇవన్నీ కూడా నేనైతే ఒక నెక్ సెట్ కూడా తీసుకున్నాను ఇక్కడే. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అండ్ నేనైతే చెన్నై ఏంటంటే సెకండ్ టైం రావడము. ఫస్ట్ టైం వచ్చాను SRM కాలేజ్ వర్క్షాప్ కోసం వచ్చాను. ఒక 5 days ఉన్నాను. ఓన్లీ టీ నగర్ వెళ్ళాను, అంతా ఇంకేం చూడలేదు నేను. అండ్ ఇప్పుడైతే సెకండ్ టైం వచ్చాను. మ్యాక్సిమం అన్నీ కవర్ చేద్దాం అనుకుంటే మార్నింగ్ అంతా కూడా ఎండకి అస్సలు తిరగలేకపోతున్నాం. ఓన్లీ ఈవినింగ్ 5కి అయితే మేము బయటకు వెళ్తున్నాము. సో చూడాలి, ఇప్పటికి వచ్చి 2 days అయితే అయ్యింది. చూడాలి ఏం తిరగాలన్నది. నెక్స్ట్ వచ్చి ఇంకా అక్కడ షాపింగ్ చేసాము. ఈవినింగ్ ఇంకా నైట్ అయిపోయింది అనమాట, 8 అయింది. 8కి ఇంకా పక్కనే ఉన్న మెరీనా బీచ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ బీచెస్ అప్ టు 12 ఉంటాయంట. అండ్ బీచ్లో కూడా ఫుల్గా ఫుల్గా తినడానికి కానీ అండ్ కొనుక్కోవడానికి షాపింగ్ అని చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం అనమాట, అంటే ఈ టైంలో బీచ్కి వెళ్ళడం. ఎప్పుడు కూడా ఆఫ్టర్ 6:37 మన వైపు ఏంటంటే బీచ్లు క్లోజ్ అవుతాయి కదా, చెన్నైలో అప్ టు 12 ఉంటాయంట. నేనైతే వినడం ఫస్ట్ టైం. అంటే మా వదిన ఏమన్నారంటే ఈవినింగ్ వెళ్దామని అన్నారు. నేను అన్నాను ఈ టైంలో బీచ్ ఉంటాయని. అంటే ఈ టైంలోనే బాగుంటుంది బీచ్ చాలా అన్నారు. అస్సలు ఎంత క్రౌడ్ ఉందంటే బీచ్లో ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. అండ్ నాకు బాగా నచ్చింది అనమాట వ్యూ కూడా. అండ్ అక్కడ మొక్కజొన్న కంకీలు కానీ అన్నీ ఉన్నాయి. అండ్ మేమైతే వెళ్ళేసరికి 8:30 అలా అయిందనమాట బీచ్కి. అండ్ ఒక 1/2 hour అలా కూర్చున్నాం. ఫుల్ టైర్డ్ అయిపోయాము ఆ రోజే రావడము. అండ్ మళ్ళీ ప్యారిస్ అంతా తిరగడం పిల్లల్ని వేసుకొని కొంచెం కష్టమైపోయింది. సో కొంచెం సేపు ఒక 1/2 hour అయితే బీచ్లో స్పెండ్ చేసామంతే. తర్వాత ఇంకా మళ్ళీ వచ్చేసామన్నమాట. అండ్ ఇదంతా కూడా బీచ్ వ్యూ అనమాట. బీచ్ వ్యూ నాకు చాలా బాగా నచ్చింది. ఈ మెరీనా బీచ్ ఏంటంటే మన కార్ పార్కింగ్ నుంచి బీచ్కి చాలా దూరం నడవాలి. అదే అనమాట, ఇసుకలో నడవడం చాలా కష్టం అనిపించింది అసలు నిజంగా. అంటే నార్మల్గా నడవడం వేరు, ఇసుకలో నడవడం వేరు కదా, కొంచెం కష్టం అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ వచ్చి 80 రూపీస్ తీసుకున్నారు. జస్ట్ పార్కింగ్ ఎంతసేపు అయినా ఉండొచ్చు. 80 రూపీస్ అయితే పార్కింగ్కి తీసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా స్ట్రిక్ట్ అనమాట పోలీసెస్ అందరు కూడా. నిజంగా నాకు చెన్నైలో ట్రాఫిక్ పోలీసులు బాగా స్ట్రిక్ట్గా అనిపించారు. అండ్ బీచ్లో అయితే షాపింగ్ కూడా ఉంది. నేనైతే బీచ్లో ఏం షాపింగ్ చేయలేదు. అండ్ నేనైతే ఏమనుకుంటున్నానంటే నెక్స్ట్ నుంచి పిల్లలందరినీ కూడా ఇంట్లో వదిలిపెట్టి నేను వెళ్ళి షాపింగ్ చేద్దాము అని అన్న ప్లాన్లో అయితే ఉన్నాను. ఎలా అవుతుందో మరి నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకంటే పిల్లల్ని వేసుకుని అస్సలు కష్టమైపోయింది. అండ్ బీచ్ దగ్గర ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట.
అండ్ డాగ్స్ కానీ అనమాట. మా వాళ్ళైతే ఇసుకలో ఫుల్గా ఆడారనమాట. నైట్ వ్యూలో కదా, సో నా ఫోన్లో నుంచి అస్సలు చూడండి లైట్ ఫోక్స్ పడుతుంది కానీ క్లియర్గా అయితే రావట్లేదు. ఇప్పుడు ఫోన్ అయితే ఎక్స్చేంజ్ చేయాల్సిందే, ఇంకా ఫోన్ మార్చాల్సిందే, ఎందుకంటే మనకి వీడియోస్ అస్సలు రావట్లేదు. మనకి మెయిన్ కావాల్సిందే వీడియోస్ కదా, పిల్లలు కింద పడేసేసరితో వీడియోస్ అస్సలు రావట్లేదు. అండ్ చాలా బాగుందనమాట, కూర్చుంటే ఎంత చల్లగా వస్తుందంటే బీచ్లో. నా ఫేస్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది, వచ్చేటప్పుడు ఉన్న ఫేస్కి ఇప్పటికైతే ఫుల్ చేంజ్ అయిపోయింది. అండ్ వాయిస్ కూడా పోయింది, అంటే వాటర్ చేంజ్ వల్ల ఏంటంటే వాయిస్ కూడా మారిపోయింది నాకు. ఈ మధ్య వాటర్ అస్సలు పడట్లేదు నాకు. అండ్ బీచ్ వీక్ వచ్చాను, చూసారా ఎంత చక్కగా అందరు కూర్చొని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు అందరు. మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఇది వచ్చి డే 1 వ్లాగ్ అనమాట. ఇంకా మేము ఎన్ని డేస్ ఉంటే అన్ని ఆ డేస్ వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. అండ్ మా సుశాంత్ అయితే మునగాలని, అండ్ నైట్ వ్యూ కదా, సో నేనైతే అస్సలు వదలలేదు, చేయి పట్టుకొనే ఉన్నాను. అండ్ మెరీనా బీచ్ అయితే ఇదనమాట. ఈరోజు ఇంకో బీచ్కి వెళ్ళాను, బీసెంట్ బీచ్ ఏదో ఉందంటున్నారు, సో వెళ్ళాలి. అండ్ మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు, నాకు బాగా అనిపించింది అనమాట. అంటే వ్యూస్ చూడడానికి అన్నీ బాగున్నాయి కానీ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది, సో దాన్ని తట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది బాడీకి. అండ్ 43 to 44, 45 degrees సెంటీగ్రేడ్ అయితే ఉందనమాట. అండ్ ఇంకా తర్వాత వచ్చి ఇంకా మార్నింగ్ అయితే అయింది. మార్నింగ్ అయ్యాక ఇంకా మేమైతే ఇలా సైకిల్స్ అయితే తొక్కున్నాం అనమాట కాసేపు. చూడండి మార్నింగ్ 7 అనమాట, 7కే చూడండి ఎంత ఎండగా అనిపిస్తుందో. కాసేపు ఇంకా సైక్లింగ్ అయితే చేసామన్నమాట. అంటే ఆ రోడ్ కొంచెం నీట్గా ఉంది, బాగుంది, సైకిల్ తొక్కడానికి బాగుంటుంది అని చెప్పి కాసేపు అలా టైంపాస్కి సైకిల్ అయితే తొక్కున్నాము. అండ్ అప్పటికి నాకైతే అసలు స్వెట్ అయితే మామూలుగా రావట్లేదు. అంటే నార్మల్గానే నాకు హ్యాండ్స్కి లెగ్స్కి కొంచెం స్వెట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా స్నానం చేయకముందే స్నానం చేసినంత అయితే అయిందనమాట. అండ్ నేను సైకిల్ తొక్కుతుంటే మా హస్బెండ్ అయితే వీడియో తీశాడనమాట నాకు. నేను చాలా రోజుల తర్వాత సైకిల్ తొక్కుతున్నాను, తొక్కగలనా లేదా అనుకున్నాను కానీ తొక్కాను. అండ్ ఇది వచ్చి అక్కడే మెరీనా బీచ్లోని మొక్కజొన్న కంకి అయితే తిన్నాను. నేను కొన్ని వీడియోస్ అయితే మీకు ఆ షార్ట్స్లో కూడా వేస్తున్నాను, షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. కొన్ని వీడియోస్ వచ్చి నేను ఫుల్ వీడియోస్లో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇమీడియట్గా అయితే షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ మార్నింగ్ టైం ఖాళీగా ఉంటున్నాను ఏంటంటే మార్నింగ్ కొన్ని షార్ట్స్ తీస్తున్నాను, ఎందుకంటే ఎలానో బయటకు వెళ్ళాం కదా, కొన్ని షార్ట్స్ అయితే తీయచ్చు కదా అని ఇంట్లోనే షార్ట్స్ తీస్తున్నాము. మార్నింగ్ టైం అయితే బయటకు అస్సలు వెళ్ళట్లేదు, ఎందుకంటే ఈ సమ్మర్లో ఇంకా బయటకు వెళ్ళామంటే ఇంకా రోస్ట్ అయిపోతాం అనమాట. రోస్ట్ ఏమంటారు, ఏమంటారు ఈ పన్నీర్ 65 లాగా, పొటాటో 65 లాగా అయిపోతాం అనమాట. ఈ చూడండి ఎంత స్పార్కిల్స్ అయితే ఎంత దూరం వస్తున్నాయో. అండ్ ఆ కాల్చే విధానం కూడా బొగ్గుల్లో కాలుస్తున్నారు కదా, బాగుందనమాట టేస్ట్ కూడా. అండ్ ఇప్పటి వరకు అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇకపైన కూడా ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. అండ్ ఇంకా ప్లాన్లో అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి. మనకి ఏంటంటే టైం కొంచెం తక్కువగా ఉంది, ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ వరకే ప్రిఫర్ చేస్తున్నాను కదా, కొంచెం టైం తక్కువ ఉండింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదండి, మేము 2 times కట్టేసాము కదా, ఏమంటారు వాళ్ళకి ఫైన్. సో ఇప్పుడైతే మేము సీట్ బెల్ట్ అయితే పెట్టుకున్నాం అనమాట, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి ఫైన్ కట్టకూడదు అన్న దాంట్లో మేమైతే సీట్ బెల్ట్ పెట్టుకున్నాం. అండ్ ఇది వచ్చి మాల్ అంట. నెక్స్ట్ మా హస్బెండ్ ఏంటంటే సర్వనా భవన్లో తినాలని కోరికంట, ఎప్పుడు వచ్చినా సర్వనా భవన్లో తింటాడంట. సో మమ్మల్ని కూడా సర్వనా భవన్కి అయితే తీసుకొచ్చాడు. అండ్ నేనైతే ఈ 14 ఇడ్లీ మినీ ఇడ్లీ అయితే తిన్నాను, చాలా టేస్టీగా ఉంది, నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ సుమ్ము కూడా ఏంటంటే ఫీడ్ చేస్తున్నాను, వాడేమో వద్దంటున్నాడు, అస్సలు తినలేదు వాడైతే. ఇంకా నేనైతే తినేసాను. 14 ఇడ్లీ చాలా బాగుంది సర్వనా భవన్లో. అండ్ నెక్స్ట్ వచ్చి అక్కడి నుంచి అన్నా నగర్కి అయితే వచ్చాము. అక్కడ అన్ని కూడా బ్రాండెడ్ బట్టలు అన్నీ కూడా చాలా తక్కువ అనమాట. అండ్ మనకి ఇప్పుడు అక్కడ 650 అయితే ఇక్కడ వచ్చి 250, 300కి అయితే ఇస్తున్నారు. అండ్ మేమైతే ఫుల్ షాపింగ్ చేసాము, అన్నీ కూడా బ్రాండెడ్, మనకి బ్రాండెడ్ సింబల్ కూడా ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ నేను ఏం కొన్నాను అన్నది నీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.